పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇల్లందు నుండి గోవా ప్రయాణం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పుడు కర్ణాటక స్టేట్లో ప్రయాణం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 3 లక్షల మంది ప్రార్థనలో ఉంటున్నాను. జర్నీలో ఉన్నప్పటికీ కూడా వరల్డ్ ప్రేయర్ వారియర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 24 గంటలు కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది ప్రార్థనా వీరులు ఉన్నారు. అందుని బట్టి నేను దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నాను. ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు రాకడ కొరకు సార్వత్రిక సంఘమంతా సిద్ధపడవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపాటుతో ఉండవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవనమైనని. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అదేవిధముగా మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది, నీవు సిద్ధపడము, నీ సమూహం సిద్ధపరచుము, నీ వారి కావలిగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మనము ఈ చివరి దినాల్లో ఉన్నాము. ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాము. మరి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రత్యేకముగా వరల్డ్ ప్రేయర్ వారియర్స్, ప్రపంచ ప్రార్థనా యోధులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రార్థనా సమయంలో 3 నుంచి 4 గంటల మధ్యలో నేను ప్రార్థన టైం ఇచ్చాను. నాతో పాటు నా గ్రూపులో అనేక మంది సమయం ఇచ్చినందుకు నేను ఎంతో ప్రభువును స్తుతిస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు జనులు రక్షణ పొందడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు చెమట రక్త బిందువులే అయినట్లుగా మనం చూస్తున్నాము. అనేక మంది పరిశుద్ధులు పాత నిబంధన కాలంలో, కృత నిబంధన కాలంలో, ఇప్పుడు ఈ కృపా కాలంలో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను గోవా ప్రయాణంలో ఉన్నాను. గోవా వెళ్తున్నాను. నా ప్రయాణం కోసం మీరు ప్రార్థన చేయండి. ఎక్కడున్నా సరే, ఈ ప్రాంతంలో ఉన్నా సరే, ఆ ప్రాంత ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కనుక ఈ కృపాకాలంలో, అంత్య దినాల్లో మనము ప్రార్థన ద్వారా అనేక మందిని మనం సిద్ధపడుతూ అనేక మందిని ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభు రాకడ దినాల్లో ఉన్న కనుక మనం ప్రార్థన చేస్తూ పరిశుద్ధపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, కృపగల దేవ, దయగల తండ్రి, చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన అద్భుతమైన సమయం స్తోత్రం తండ్రి.
యొక్క కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో వీళ్ళందరినీ దీవించడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి మీరు ఆకలి గురుగుజను సిద్ధపరచండి ఆయన. తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రక్షించండి ఆయన. వరల్డ్ ప్రేయర్ వారియర్స్ సభ్యులను దీవించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. ఈ రాజ్యం గురుగుజను సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణేశ్వరిస్తు నామములు రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన, క్షమాపణ, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదం కలుగుగా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు నామములు స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. షాలోమ్. మీకు సమాధానం కలుగుగాక. ఆమేన్.